ఎంతో ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది. ఇట్లా చేసుకుంటే 1 ఇయర్ వరకు మనం స్టోర్ చేసి ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను పచ్చి మామిడికాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది 1 కేజీ 50 రూపీస్ అలా అమ్ముతున్నారు బయట. మా సిటీలో అయితే ఒక కుక్కర్లో తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఈ రెసిపీకి గట్టి మామిడికాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. మెత్తవి కూడా తీసుకోవచ్చు, కానీ గట్టి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కొంచెం పుల్లగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కొంచెం వాటర్ పోసుకోండి. ఇప్పుడు కుక్కర్ లాక్ చేసుకోవటమే. 3-4 విజిల్స్ తెప్పియాలి. అప్పుడే మంచిగా మామిడికాయ అనేది ఉడుకుతుందండి. చూసారు కదా, తొక్కలు అనేది ఇట్లా వచ్చేసినాయి. మనకి ఈజీగా ఉంటుంది. పల్ప్ అనేది ఈజీగా తీసేసుకోవచ్చు. విడిగా కూడా ఉడకపెట్టుకోవచ్చు, కానీ చాలా టైం పడుతుందండి. మీరు కుక్కర్లోనే ఉడకబెట్టుకోండి. ఇట్లా గుజ్జు అంతా తీసేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒక్కసారి చేసుకుంటే మీరు 1 ఇయర్ వరకు చేసుకోవచ్చు. ఈ రెసిపీ అనేది ఎంజాయ్ చేయొచ్చు. మామిడికాయ సీజన్లో అయిపోయినా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ టెంకల్ని ఇట్లా పల్ప్ అంతా పిసికేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు జ్యూస్ అంతా ఇట్లా వచ్చేస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా అయిపోతుంది. ఇట్లా జెల్లీలా వచ్చింది, ఎల్లో కలర్ అనేది. ఇప్పుడు నేను బెల్లం తీసుకుంటున్నాను. గుజ్జు ఎంత ఉంటే అంత బెల్లం తీసుకోవాలి ఫ్రెండ్స్. 1:1. గుజ్జు అనేది 1 కప్ ఉంటే బెల్లం అనేది 1 కప్ తీసుకోవాలి. కొంచెం వాటర్ పోసి మనం బెల్లం అనేది మెల్ట్ చేసుకోవాలి. ఇది చాలా హెల్తీ కూడా. ఇప్పుడు దీనిలో ఇలాచీ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇలాచీ నలగొడుతున్నాను. ఇట్లా బట్టలో పెట్టుకొని ఇట్లా నలగొట్టేసుకుంటే మెత్తగా వచ్చేస్తుంది. ఇలాచీ పొడి అని మిక్సీ అవసరం లేదు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇట్లా ఇలాచీ తొక్కుల్ని మళ్ళీ ఇత్తనాలు ఇలా డివైడ్ అయిపోయి మంచిగా వస్తాయి మనకి. ఇలాచీ అనేది కచ్చాబచ్చగా మనం నూరుకోవాలి. మెయిన్ది ఈ రెసిపీలో ఇలాచీ అండి. ఇలాచీ ఫ్లేవర్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇలాచీ ఫ్లేవర్ వేస్తున్నాను. 10 ఇలాచీస్ వరకు వేసాను. మీకు ఇంకా కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం మెల్ట్ చేసేసాను ఫ్రెండ్స్, నీళ్ళల్లో కొంచెం పోసి. దీనిలో ఏది లేదు కాబట్టి నేను ఈ నీళ్ళు అనేది మ్యాంగో దాంట్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. రిలేటివ్స్ వచ్చినా ఎవరు వచ్చినా మనం క్షణాల్లో ఇట్లా చేసి ఇచ్చేయచ్చు వాళ్ళకి. ఇట్లా మిక్సీలో వేసినా ఇట్లా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. బెల్లము మళ్ళా మామిడికాయ ఇట్లా వేసిన ఎట్లయినా చేసుకుని ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం బాయిల్ చేయాలి. 1 ఇయర్ వరకు స్టోర్ చేయాలంటే మనం బాయిల్ చేసుకుంటేనే ఉంటుందండి. బాగా బాయిల్ చేయాలి. ఫస్ట్ ఇట్లా కలబెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా వచ్చిన రిలేటివ్స్ మనం గబిక్కన కలిపిచ్చేయచ్చు. కూల్ డ్రింక్స్ కన్నా ఎండాకాలంలో ఇది తాగితే వేడి అనేది తగ్గుతుంది. ఇట్లా బాయిల్ వస్తుంది ఫ్రెండ్స్. బెల్లం సరిపోతే ఇప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 25 మినిట్స్ వరకు బాయిల్ చేశాను. ఇట్లా డ్రాపింగ్ కన్సిస్టెన్సీ మాట వస్తే అయిపోయినట్టే. 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు పడుతుంది అండి ఇట్లా జెల్లీలా ఫామ్ అవటానికి. ఇది చాలా వేడి తగ్గిస్తుంది. ఇప్పుడు ఆపేసుకోవటమే. ఆపేసిన తర్వాత స్టవ్ ఇట్లా ఆరబెట్టుకోవటమే. ఒక 1/2 అవర్ తర్వాత ఇట్లా థిక్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, కనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చూసారు కదా, ఆరబెట్టినమ్మటే థిక్ అయిపోయింది. నేను 25 మినిట్స్ టు 30 మినిట్స్ వరకు బాయిల్ చేశాను. అప్పుడే
బాగా జల్లీగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒక కంటైనర్లో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది మంచిగా తుడుచుకోవాలి. దీనిలో నీళ్ళు అనేది ఉండకూడదు. మనం 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కదా, దీనిలో కొంచెం అయినా వాటర్ అస్సలు ఉండకూడదు. మనం మంచిగా తుడుచుకొని దీనిలో వేసుకోవటమే ఈ జెల్లీ అనేది. ఒకేసారి ఈ క్వాంటిటీతో 100 గ్లాసెస్ వరకు మనం సర్వ్ చేయొచ్చు. ఏమైనా పార్టీస్ కానీ, ఎండాకాలంలో పార్టీస్ అప్పుడు కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇది ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కంటైనర్లో పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టేసుకొని మాల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. బయట ఉంచకుండా ఫ్రిడ్జ్లో పెడితే మనం 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది. నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఎప్పుడు ఇట్లా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మనకి 1 ఇయర్ వరకు. ఇప్పుడు సబ్జా గింజలండి నేను నానబెట్టుకున్నాను. 1 అవర్ ముందు నానబెట్టుకుంటే ఇట్లా ఉబ్బుతాయి. నేను గ్లాసెస్లో పోసుకుంటున్నాను. ఇది మ్యాంగో ఫ్లేవర్తో పాటు ఇది సబ్జా గింజలు అనేది భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు వేసుకున్నాను. ఈ జెల్లీ మ్యాంగో జెల్లీ తయారు చేసుకున్నాను కదా, ఇది ఒక్కొక్క గ్లాస్కి 2 స్పూన్లు వేసుకున్నాను. మీరు ఎంతమందికైనా సరే ఒకేసారి మనం కలిపి ఇచ్చేయచ్చు. ఈ జెల్లీ అనేది నీళ్ళల్లో ఎమ్మటే మెల్ట్ అయిపోతుందండి, అంత కష్టంగా ఉండదు. సరే కదా, సేమ్ మజా కలరే వచ్చింది. నేను ఏ ఫుడ్ కలర్ వేయలేదు, జస్ట్ బెల్లమే వేసాను. టేస్ట్ మట్టుకి చాలా బాగుంటుంది. ఇలాచీ కూడా వేసాం కదండి, మ్యాంగో ఇలాచీ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఒకసారి చేసుకున్నారంటే మ్యాంగో సీజన్ లేకపోయినా మనం మ్యాంగో జ్యూస్ అనేది తాగొచ్చు. కూల్ డ్రింక్స్ అస్సలు కొనకండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.